2024 జనరల్ ఎలక్షన్స్‌లో కొన్ని ప్రత్యేకమైన నియోజకవర్గాల మీద ఫోకస్ ఎక్కువుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా వాటి మీద చర్చ నడుస్తుంది. అందులో ఒకటి హైదరాబాద్ నియోజకవర్గం. హైదరాబాద్ నియోజకవర్గంలో దగ్గర దగ్గర 40 సంవత్సరాల నుండి ఒకే వ్యక్తి, ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు గెలుస్తూ ఉండడంతో, ఇప్పుడు అక్కడ బీజేపీ ఒక అగ్రెసివ్ వుమెన్‌ని, హిందూ అగ్రెసివ్ వుమెన్‌ని అక్కడ బరిలోకి దించింది. మాధవలత అనే ఆమెను బరిలోకి దించింది. ఆమె గెలుస్తుంది. ఈసారి ఇక్కడ సంచలనాలు సృష్టించబోతుంది అనే కొన్ని సర్వేలు, కొంతమంది యూట్యూబర్లు ఇలా వీడియోలు చేస్తూ ఉన్నారు. అసలు హైదరాబాద్ నియోజకవర్గంలో పాపులేషన్ ఎంత? ఓటర్లు ఎంతమంది? వాళ్ళు ఏ ఏ ఏ కాన్స్టిట్యుయెన్సీల్లో ఎంతమందున్నారు? అక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉందో ఒకసారి చూద్దాం. నేను చేతన్, మైక్ టీవీ. హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో దగ్గర దగ్గర 19 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఓటర్లందరిలో 12 లక్షల మంది ఓటర్లు ముస్లిం జనాభాగా ఉన్నారు. వీళ్ళు ఎక్కువ మంది, అంటే ఈ నియోజకవర్గంలో మనకు దాదాపు మలక్పేట, కార్వాన్, గోషామహల్, చార్మినార్, చంద్రాయణగుట్ట, యాకత్పుర, బహదూర్పుర ఈ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ అన్ని నియోజకవర్గాల్లో ఒకే ఒక నియోజకవర్గం బీజేపీ గెలిచింది. అది గోషామహల్, రాజాసింగ్ గెలిచినట్టు మనకి తెలుసు. మిగతా అన్ని సీట్లు, ఎమ్మెల్యే సీట్లు ఎంఐఎం కిందే ఉన్నాయి. ఈ మొత్తం నియోజకవర్గం పాపులేషన్ 19 లక్షలు. వీళ్ళల్లో అంటే 2011 సెన్సస్ ప్రకారం 19 లక్షలు. ఇప్పుడు అక్కడ ఉన్న ఓటర్ల సంఖ్య, ముస్లిం ఓటర్ల సంఖ్య 11,55,000. ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది? ఒక హిందూ అగ్రెసివ్ ఉమెన్, వాళ్ళకున్న ఓట్లెంత? దగ్గర దగ్గర 19 లక్షల్లో 12 లక్షలు పోతే మిగిలిన 7 లక్షల ఓటర్లు హిందువులు ఉన్నారు. 19,50,000 ఓటర్లలో మనకి అక్కడ పోలింగ్ అవుతున్న శాతం 45% పోలింగ్ ఉంది. వీళ్ళల్లో ఓట్లు వేయడానికి వచ్చేవాళ్ళు ఎవరు, ఓటు బహిష్కరిస్తున్న వాళ్ళు ఎవరు అనేది మనం ఒకసారి చూసినప్పుడు ఎక్కువ శాతం ముస్లిం ఓటర్లు పోలింగ్లో పాల్గొంటున్నట్టు మనకు తెలుస్తుంది. అంటే మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఏంటి అంటే, అక్కడ 40 సంవత్సరాలుగా ఒక కుటుంబం ఆ నియోజకవర్గాన్ని తమ గుప్పెట్లో పెట్టుకొని పాలిస్తున్న విషయం మనందరికీ తెలుసు. దాన్ని బద్దలు కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఇక్కడ బీజేపీ వేస్తున్న టాక్టిక్స్ ఏంది? ఒక ముస్లిం వ్యక్తిని కాకుండా, వాళ్ళు దేశవ్యాప్తంగా ఎక్కడ ముస్లిం అభ్యర్థిని నిలబెట్టలేదు. ఇక్కడ కూడా ఎక్కువ పాపులేషన్ ఉన్నప్పటికీ కూడా ఒక హిందూ అగ్రెసివ్ ఉమెన్ని అక్కడ లీడర్గా ప్రొజెక్ట్ చేశారు. ఆమెకు మళ్ళీ దేశవ్యాప్తంగా ఒక ప్రమోషన్ క్రియేట్ చేసి ఆమెను ఒక లీడర్గా ప్రొజెక్ట్ చేసి అక్కడ ఒక చర్చ, దేశవ్యాప్తంగా ఒక చర్చ స్టార్ట్ అయింది. ఇక్కడ ఎవరు గెలవబోతున్నారు అనే ఒక చర్చ మొదలైంది. 11,55,000 మంది ముస్లింలు ఓటర్లు ఉన్న ఒక ప్రాంతంలో ఒక హిందూ అగ్రెసివ్ ఉమెన్, మీరంతా రజాకారులు అని మాట్లాడుతున్న ఒక హిందూ అగ్రెసివ్ ఉమెన్, నిన్న అమిత్ షా కూడా వచ్చి రజాకారుల నుండి ఈ నియోజకవర్గం విముక్తి కావాల్సిన అవసరం ఉంది అని అంటారు. ఎవరు రజాకారులు అంటే వీళ్ళ ఉద్దేశంలో ముస్లింలు రజాకారులా? రజాకారులు ఇప్పటికీ ఉన్నారా? ఉన్నట్లయితే ఎవరు? వాళ్ళ ఉద్దేశంలో రజాకారులు ఎవరు? అక్కడ ఉన్న ముస్లింలా? ఒకవేళ మీరు అక్కడ ఉన్న ముస్లింలని రజాకారులు అని అనదలుచుకుంటే 19 లక్షల ఓటర్లలో దాదాపు 60% ఓటింగ్ ఉన్న ఒక కమ్యూనిటీని మీరు పోలరైజ్ అవ్వడానికి అవకాశం ఇస్తున్నట్లే కదా. వాళ్ళకి గెలవడానికి మీరు అవకాశం ఇస్తున్నట్లే కదా. మరి ఈమె గెలుస్తుంది, ఈమెకి భారీ మెజారిటీతో గెలిపించండి అని ఎట్లా చెప్పగలరు? ఒక నియోజకవర్గం ఒక ఫ్యామిలీ గుప్పెట్లో ఉన్నప్పుడు మీరు మీ స్ట్రాటజీని బట్టి మీరు వెళ్ళాల్సిన పద్ధతి ఏంటి? అక్కడ మీరు ఎవరిని నిలబెడితే గెలుస్తావు అనే మీకు నమ్మకం ఉంటుంది. కానీ ఒక హిందూ అగ్రెసివ్ ఉమెన్ని నిలబెట్టారు. అక్కడ జరగబోతుంది ఏంటి? మీరు ఎంత అగ్రెసివ్గా వెళ్తే ముస్లిం ఓటు అంత కన్సాలిడేట్ అవుతుంది అన్న విషయం మీకు అర్థం కాదా? తెలుసు కదా. మీరు దేశవ్యాప్తంగా మాట్లాడుతున్న మాటలేంటి? కాంగ్రెస్ గెలిస్తే ముస్లింలకి సంపద పంచుతుంది, కాంగ్రెస్ గెలిస్తే ముస్లింలకి రిజర్వేషన్ ఉంటుంది, మేం గెలిస్తే ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తాము. ఈ అన్నీ ఒక మతాన్ని కార్నర్ చేస్తూ మీరు మాట్లాడుతున్న మాటలన్నీ ఆ నియోజకవర్గంకి వచ్చేటప్పటికి పోలరైజ్ అవ్వవు.
ఈ మాధవీలత గెలుస్తుంది అని ఎట్లా చెప్పగలుగుతున్నారు మీరు? ఎంత ఒక ఒక ఫేక్ సర్వేలని ఒక భ్రమలో ఎందుకు ఉంచుతున్నారు? అంటే వీళ్ళు టార్గెట్ హైదరాబాద్ నియోజకవర్గం కాదు. ఈ హైదరాబాద్ నియోజకవర్గంలో వీళ్ళు సృష్టించబోయే ఒక చిన్న డ్రామాని చూపించి, ఈ అగ్రెసివ్ వుమెన్ చేసే ఒక స్టేట్మెంట్స్‌ని చూపించి, అక్కడ రియాక్ట్ అయ్యే విధానాన్ని చూపించి, దాన్ని స్టేట్ వైడ్‌గా వాళ్ళు మొబలైజ్ చేసుకుందాం అనే ఇక్కడ బీజేపీ అమలు చేస్తుంది. అక్కడ పొరపాటున కూడా బీజేపీ గెలిచే అవకాశాలు లేవు. ఆ విషయం బీజేపీకి కూడా తెలుసు. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఒక్క సీటు కూడా బీ ముస్లింలకి కేటాయించని బీజేపీకి ఒక్క ముస్లిం ఓటేస్తాడా? 10 సంవత్సరాల్లో ఒక ముస్లింకి మంత్రి పదవి ఇవ్వని మోడీకి ముస్లింలు ఓటేసే అవకాశం ఉంటుందా? అది ఒక హైదరాబాద్ లాంటి ప్రాంతంలో ముస్లింలు వచ్చి బీజేపీకి ఓటేసే అవకాశం ఉందా? ఈ 19 లక్షల్లో 60% ఓటింగ్ ఉన్న ముస్లిం జనాభాని మీరు ఉన్న ముస్లిం ప్రాంతంలో మీరు ఎట్లా గెలుద్దాం అనుకున్నారు? మీ స్ట్రాటజీ ఏంటి? అంటే దిస్ ఈజ్ వెరీ క్లియర్. ఇక్కడ మనం మిగిలిన వాళ్ళందరూ లేదు హైదరాబాద్ చుట్టూ వీడియోలు చేస్తున్న వాళ్ళందరూ లేదు దేశవ్యాప్తంగా హైదరాబాద్ ఒక చర్చనీయాంశంగా మారిందనుకునే వాళ్ళందరికీ ఇది వాళ్ళు కల్పిస్తున్న భ్రమ మాత్రమే. హైదరాబాదు మనం అబ్జర్వ్ చేసినట్లయితే 60% మంది ముస్లింలు ఉన్నారు ఆ నియోజకవర్గంలో. ఎంఐఎం చేతిలో అన్ని పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు ఎంఐఎం చేతిలోనే ఉన్నాయి, ఒక్క గోషామహల్ తప్ప. మరి అలాంటప్పుడు ఆ నియోజకవర్గాలన్నిటిలోనూ ముస్లిం పాపులేషనే ఎక్కువ ఉంది. మరి అలాంటప్పుడు బీజేపీ గెలుస్తుందని మీరు ఎలా చెప్తున్నారు? మాధవీలత గారు వాళ్ళని రజాకారులు, మొన్న ఒక స్టేట్మెంట్లో ఆమె ఏమంటుందంటే రజాకారులు స్త్రీలని నగ్నంగా బతుకమ్మ ఆడించారు అని. మాధవీలత గారు మీకు అసలు రజాకారుల ఉద్యమం తెలుసా? రజాకారులు పీరియడ్ ఎంతో తెలుసా? అసలు ఈ తెలంగాణలో ఎవరిని నగ్నంగా బతుకమ్మ ఆడించారో మీకు తెలుసా? తెలంగాణ చరిత్ర మీద మీకు ఏమాత్రమైన అవగాహన ఉందా? ఇక్కడ దొరలు, దేశముఖులు, జమీందారులు వాళ్ళ గుప్పెట్లో ఈ తెలంగాణని అంతా వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని వెట్టి చాకిరి చేయించి మనుషుల్ని బానిసలుగా మార్చి ఇక్కడ స్త్రీల చేత నగ్నంగా బతుకమ్మ ఆడించిన వాళ్ళు ఇక్కడ దొరలు, దేశముఖులు, జమీందారులు. తెలియకపోతే ఒకసారి చరిత్ర మళ్ళీ మీరు ఒకసారి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ మత రాజకీయాలను వదిలి మీరు నిజంగా పోటీ చేసిన హైదరాబాద్ నియోజకవర్గంలో ఎవరున్నారు? మీరు అసలు ఓట్లు అడిగే హక్కు, ముస్లింలను ఓట్లు అడిగే హక్కు మీకుందా? అసలు ఎలా అడుగుతారు? ఒక్క నియోజకవర్గంలో కూడా దేశవ్యాప్తంగా ముస్లింలకి సీటు ఇవ్వని బీజేపీ వాళ్ళని మీరు అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలా ఏమని అడగగలుగుతున్నారు? ఈ 10 సంవత్సరాల్లో ఒక్క మంత్రి పదవి ఇవ్వని బీజేపీ ప్రభుత్వానికి ఓటేయమని మీరు ఎలా అడగగలుగుతున్నారు? ఇది హిందూ దేశంగా మీరు చూడాలనుకుంటున్నప్పుడు, ఇది ప్రజాస్వామ్య దేశం కాదు అని మీరు ప్రకటిస్తున్నప్పుడు, ఇది మీరు అక్కడ గెలవడం కూడా అంతే అసాధ్యం.